వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఏమని అంటే మా బేబీ 3-4 డేస్కి ఒకసారి మోషన్ వెళ్తుంది అక్క, వెళ్ళే అప్పుడు బాగా ఏడుస్తుంది. సో రెగ్యులర్గా బేబీ మోషన్ వెళ్ళాలంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారనమాట. సో ఆల్రెడీ నేను దీని గురించి వీడియో అయితే షేర్ చేశాను, అయినా కూడా సో మరొకసారి మీ డౌట్ని క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే న్యూబోర్న్ బేబీస్ 6 months లోపు పిల్లలు రెగ్యులర్గా మోషన్ అయితే కొంతమంది అయితే వెళ్ళరన్నమాట. 3-4 డేస్కి ఒకసారి అయితే మోషన్ వెళ్తూ ఉంటారు. సో అలా వెళ్ళినప్పుడు పిల్లలు బాగా ఏడవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాలలో మోషన్ వెళ్ళే ప్లేస్లో కొంచెం చీరుకుపోయినట్టుగా కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో అలా మంటగా రావడం వల్ల పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారన్నమాట. సో అలా ఏడవడం వల్ల తల్లి కూడా చాలా వర్రీ అవుతుంది. సో ఇలా అయినప్పుడు మదర్స్కి అసలు ఏంటి బేబీ రెగ్యులర్గా మోషన్ వెళ్ళాలంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటారన్నమాట. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సో బేబీకి టిప్స్ అయితే కొన్ని వేరే అయితే ఉన్నాయి, కానీ సో కడుపులోకి ఏమైనా వెళ్ళే టిప్స్ అయితే చెప్పడానికి ఉండదు. ఎందుకంటే బేబీ న్యూబోర్న్ బేబీస్ కాబట్టి 6 months లోపు పిల్లలకి వాటర్ కానీ ఇంకా వేరే ఇలాంటివి కూడా ఇవ్వడానికి ఉండదు. ఓన్లీ తల్లి మిల్క్ మాత్రమే ఇవ్వడానికి ఉంటుందన్నమాట. సో బేబీకి రెగ్యులర్గా మోషన్ రావాలి అని అంటే అది మన దగ్గరే ఉంది. సో తల్లి తీసుకునే ఫుడ్ ద్వారానే ఆ బేబీ మోషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. అంటే మనము ఏమైనా కొంచెం ఇబ్బందికరమైన ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, బేబీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళదు, మలబద్ధక సమస్య వస్తుంది. మనం మంచిగా ఉండే ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, బేబీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుంది అనమాట. సో అది మనం తీసుకునే ఆహారంలోనే ఉంటుందన్నమాట. సో అందుకనే బేబీ మోషన్ ఫ్రీగా వెళ్ళే ఫుడ్సే మీరు తీసుకోండి తల్లిగా. ఎందుకంటే 6 నెలల వరకు మీ పాలు తప్ప సో వేరే ఏ పాలు పెట్టడానికి ఉండదు, అండ్ వేరే ఏం పెట్టడానికి ఇలాంటి టిప్స్ యూజ్ చేయడానికి ఉండదు అన్నమాట. సో అలాగే ఫార్మల్ ఫీడ్స్ తీసుకునే పిల్లలకి ఒకవేళ ఇలాంటి సమస్య కనుక ఉంటే, ఒకవేళ మీరు వాడే ఆ పౌడర్ అనేది బేబీకి కరెక్ట్గా లేదేమో అని ఒకసారి పౌడర్స్ అయితే చేంజ్ చేయండి. అంటే కొన్ని పౌడర్స్ వల్ల కూడా బేబీ రెగ్యులర్గా మోషన్స్ అయితే వెళ్ళారన్నమాట. అలాగే కొంచెం మోషన్ వెళ్ళిన అప్పుడు కూడా బాగా గ్యాస్ ఫామ్ చేస్తూ ఉంటారు, బాగా స్మెల్తో గ్యాస్ అయితే వస్తూ ఉంటుంది. సో అట్లా కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీ బేబీ ఫార్మల్ ఫీడ్ తీసుకునే బేబీ అయితే మోషన్ అలా వెళ్తే మట్టికి ఒకసారి ఆ డబ్బాని కూడా చేంజ్ చేయండి. అలాగే ఇంకొక టిప్ బేబీ వైపు నుంచి చూసుకుంటే, సో బేబీ మోషన్ అనేది ఫ్రీగా లేనప్పుడు పొట్ట పైన ఒక మసాజ్ అయితే చేయండి. అంటే బొడ్డు పైన మనకి బొడ్డు చుట్టూ కూడా ఒక డైరెక్షన్లో మసాజ్ అయితే చేయండి. సో అలా చేస్తే లోపల పేగులు అనేవి కొంచెం రిలాక్సేషన్ అయిపోయి బేబీకి కొంచెం మోషన్ అనేది ఫ్రీగా రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ టిప్ కూడా యూజ్ చేయండి. అండ్ ఇంకా బేబీకి సైక్లింగ్ చేయడం అనమాట. సైక్లింగ్ చేయడం అంటే బేబీ కాళ్ళను కొంచెం ఇలా సైక్లింగ్ చేయాలన్నమాట. సో అలా చేస్తే కూడా కడుపులో ఉన్న పేగులు అనేవి కొంచెం ఫ్రీ అయిపోయి మోషన్ ఫ్రీగా రావడానికి ఉంటుంది. సో ముఖ్యంగా చేయవలసింది ఏంటి, తల్లి ఫుడ్ చేంజ్ చేసుకోవడం. అంటే సో బేబీ మీరు ఏ ఫుడ్ తింటే బేబీ ఇబ్బందిగా మోషన్ వెళ్తుంది, మీరు ఏ ఫుడ్ తింటే బేబీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుందో మీరు అబ్జర్వ్ చేసుకొని అలాంటి ఫుడ్ తీసుకోండి. అండ్ మంచిగా వాటర్ మీరు ఎక్కువగా తాగండి. మీరు ఎక్కువగా వాటర్ తాగితే బేబీకి ఫీడ్ మంచిగా ఉంటుంది, మీకు కూడా ఏమన్నా మలబద్ధక సమస్య ఉంటే మీకు తగ్గుతుంది, అండ్ బేబీ కూడా మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ బేబీకి స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం గోరువెచ్చని వాటర్తో స్నానం పోయండి. సో ఇలాంటివన్నీ కొన్ని టిప్స్ మీరు యూజ్ చేస్తే బేబీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్తుంది అనమాట, రెగ్యులర్గా వెళ్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. సో బేబీ మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.